గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు ఈ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ లో భాగంగా పెడన పోలీస్ స్టేషన్ ని విజిట్ చేయటం అయింది. విజిట్ చేసి ఫస్ట్ టర్న్అవుట్ అంటే ఈ పోలీస్ యూనిఫామ్ ఎలా ధరిస్తున్నారు, పోలీస్ ప్రెమిసెస్ ఎలా ఉంది, రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, తర్వాత కేసుల పరిస్థితి ఏంటి, అన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ సమగ్రంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఒక రకమైన సాటిస్ఫైడ్ గానే అనిపించింది. బాగానే చేశారు ఎస్హెచ్ఓ గారు. కొన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి నంబర్లు తీసుకోకపోవటం, చిన్న చిన్న ఇష్యూస్ తప్పితే ఓవరాల్ గా అయితే సాటిస్ఫైడ్ రిపోర్ట్ అయితే. తర్వాత ఎస్పీ గారు కొత్తగా విలేజ్ నోడల్ ఆఫీసర్ అని చెప్పేసి అని ఒక కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. మన విలేజ్ పీసీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి స్టాఫ్ ఒక్కొక్క విలేజ్ ని రెండు విలేజ్ ని అడాప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిలో భాగంగా వారానికి ఒక 1 అవర్ ఆ విలేజ్ లో స్పెండ్ చేస్తారు. అది కూడా ఎవరెవరికి ఏమేమి అడాప్ట్ చేశారో కూడా అడిగి కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు కానీ, ఆ ఇష్యూస్ కానీ, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏ కులం ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఏం ఇష్యూలు జరగవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగానే బ్రీఫ్ చేయగలిగారు. సో అది వర్కౌట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. తర్వాత ఈ పెడనలో ఈ పోలీస్ ఈ ట్రాఫిక్ ఇష్యూ ఉన్న విషయం కూడా మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే సాధ్యమైనంత వరకు ఈ మెన్ ఎవరైతే ఉన్నారో విజిబుల్ పోలీసింగ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల సమయంలో యాజ్ వెల్ as ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్లే సమయంలో ఏదైతే ట్రాఫిక్ రద్దీగా ఉంటుందో ఆ టైంలో కూడా మనకు విజిబుల్ పోలీసింగ్ గా ఖచ్చితంగా అమలు చేస్తాము. కొంతవరకు స్టాఫ్ ఇష్యూస్ ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు మన దగ్గర చేయగలిగినంత వరకు ఖచ్చితంగా చేస్తాము. తర్వాత క్రైమ్ రేట్ విషయానికి వస్తే పెడన గత సంవత్సర కాలంలో ఈ 9 నెలల కాలంలో అయితే క్రైమ్ కంట్రోల్లోనే ఉందని చెప్పొచ్చు. ఈ పెద్దగా ఇష్యూస్ ఏం జరగలేదు. అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చేశారు. దానికి స్టాఫ్ కి యాజ్ వెల్ as కోఆపరేషన్ అందించిన అన్ని ఆర్గనైజింగ్ కమిటీస్ కి, వినాయక చవితి ఆర్గనైజింగ్ కమిటీస్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మనకి ఫస్ట్ టైం పెడన్లో ఎటువంటి ఇష్యూ లేకుండా స్మూత్ గా జరిగిపోయింది. అలాగే ప్రతిసారి కూడా